యేసుక్రీస్తు ప్రభు. ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి కొరకు చనిపోకపోతే ఈ మనుషునికి ఏమి లేదంటే రక్షణ లేదు, లేదా పరమేశ్వరునితో పరమధామునితో మనకి సఖ్యత లేదు. కనుక 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఒక యవనుడిగా తిరిగాడి అనేకమైన అద్భుతాలు చేసిన యేసయ్య నేనున్నాను మీ కొరకు ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వ్యక్తి కోసం ఈ లోకంలో ప్రాణం పెట్టడు? ఒక తల్లి ఒక బిడ్డ కోసం, ఒక తండ్రి తన కూతురు కోసమో తన కొడుకు కోసమో ప్రాణము పెట్టలేదు. ఏ భార్య ఏ భర్త కోసం, ఏ భర్త ఏ భార్య కోసం, ఏ అన్న ఏ తమ్ముడి కోసం ఈ లోకంలో ప్రాణము పెట్టలేరు. కానీ యేసయ్య తన ప్రాణమును తృణప్రాయంగా కలువరి శిలువలో మన కొరకు అర్పించాడు. ఇందులో ఏం కనపడతా ఉందంటే దేవుని యొక్క ప్రేమ కనపడతా ఉంది. కనుక మనం ఏం చేయాలంటే విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఆయన కలువరి శిలువలో ఏం చేశాడంట? అనేకులు ఆయనకు వ్యతిరేకంగా పలికిన ప్రతి వ్యర్థమైన మాటను ఆయన ఏం చేశాడండి? సహించి ఓర్చుకొని మన కొరకు తన రక్తమును పారపోసాడు. ఈ రక్తం ఏం చేసిందంటే ప్రతి పాపమును శుద్ధి చేస్తా ఉంది. అది ఎంత ఘోర పాపమైనా, మనం ఎలాంటి పాపాలు చేసినా, పుట్టుక ద్వారా పాపం చేస్తాం, నోటి ద్వారా, మాట ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, ప్రతి విషయంలో ప్రతి పాపము చేస్తా ఉన్నటువంటి మనలను శుద్ధి చేయించడానికి, మనలను పవిత్రులుగా చేయించడానికి గొర్రె పిల్ల రక్తము కంటే, మేకల రక్తము కంటే, కోళ్ళ రక్తము కంటే పరిశుద్ధమైనటువంటి రక్తమును యేసయ్య చిందించారు. ఈ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకునేటువంటి ఒక గొప్ప రోజే ఏంటండి? గుడ్ ఫ్రైడే. ఫ్రైడే. మనం అనేకమైన బర్త్డే చేస్తా ఉంటాం, అనేకమైన ఫంక్షన్ చేస్తా ఉంటాం. అన్ని ఫంక్షన్ల కంటే యేసయ్య యొక్క త్యాగమును గుర్తు చేసుకునేటువంటి ఈ గుడ్ ఫ్రైడే చాలా గొప్ప రోజు. ఆయన అంటా ఉన్నాడు 7వ మాత్రగా ఏమంటున్నాడండి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను. దేవాది దేవుడే తన తండ్రి చేతికి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. మరి మనకు పరమ తండ్రి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే మన తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూలోకములో మన యొక్క భౌతికంగా మనకి చాలా మంది, ప్రతి వ్యక్తికి ఒక తండ్రి ఒక తల్లి ఉంటారు. తల్లిదండ్రులు లేకుండా మన ఈ లోకంలో